నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నరాల్శెట్టి, సిడ్నీ సిటీ హాస్పిటల్స్. జనరల్గా గుండె నొప్పి రకాలు మనం తెలుసుకుందాం ఈరోజు. సో నొప్పి ఏ రకంగా వస్తుంది అనేది, జనరల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నొప్పి రావడం సహజం. కొంతమందిలో నొప్పి రాకుండా కూడా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. అవి ఎక్కువగా షుగర్ ఉన్న వల్ల వస్తూ ఉంటుంది. అదే కనుక నొప్పి వస్తే అదే రకంగా ఉంటుంది. చాలా మంది ఎలా చెప్తూ ఉంటారంటే గుండె పట్టేసినట్టు ఉంటుంది, చాలా మీద బరువుగా అనిపిస్తూ ఉంటుంది, గుచ్చుకున్నట్టు ఉంటుంది, లేదంటే చీలుతున్నట్టుంది. కొంతమందిలో ఏంటంటే నొప్పి వెనక భాగంలో అంటే రెండు రెక్కల మధ్యలో కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి నొప్పి వేరే చోట కూడా పాకుతూ ఉంటుంది. దాన్ని మనం రేడియేషన్ పెయిన్ అంటూ ఉంటాం. ఫర్ సపోజ్ కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఎడం చేతికి లాగుతూ ఉంటుంది, కొంతమందికి కుడి చేతికి లాగుతూ ఉంటుంది, కొంతమందికి దవడ దాకా లాగుతూ ఉంటుంది, కొంతమందిలో పొట్ట భాగం బొడ్డు దాకా కూడా లాగుతూ ఉంటుంది. ఇలా రేడియేషన్ పెయిన్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దవడ నుంచి బొడ్డు దాకా, రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ దాకా ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే చాలా మందిలో నడుస్తున్నప్పుడు గొంతు పెయిన్ వస్తుంటుంది. సో అది కూడా ఈ హార్ట్ బ్లాక్ యొక్క సూచనే. చాలా మంది గుండెలో మంట వస్తూ ఉంటుంది అంటారు. సో దాన్నే వాళ్ళు గ్యాస్ గా భావించి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో తద్వారా ఏంటంటే వాళ్ళు కాంప్లికేషన్స్ తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు హాస్పిటల్కి. అందుకనే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, ఏజ్ 40 దాటిన వాళ్ళు గుండెలో మంటగా అనిపించినా సరే ఈసీజీ తెచ్చుకోవడం సేఫ్ సైడ్ ఎప్పుడు కూడాను.